భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. ఈరోజు ముఖ్యమైన సంగతి మీతో నేను తెలియజెప్పడానికి మీ ముందుకు వచ్చానండి. ఈరోజు జరుగుతున్న పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఒక భయంకరమైనటువంటి వ్యతిరేకత చోటు చేసుకుంది. ఎవరి మీద అంటే క్రీస్తు కొరకు పోరాడుతున్న మాబోటి వారి మీద కొంతమంది బడా సేవకులకి కన్ను కుట్టింది, వారికి బాధ కలిగింది. అప్పుడు వారు చాలా సందర్భాలని బయటికి తీసుకొస్తూ వాటన్నిటిని కూడా ఎత్తి చూపిస్తూ వాటి వల్ల ఏదో మత విద్వేషాలు ఇక్కడ జరుగుతాయని, మతాల మధ్య సామరస్యత పోయి మతాల మధ్య చిచ్చులు రేగి గొడవలు జరిగి అనేకులు ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఈ మధ్యకాలంలో చాలామంది పెద్ద సేవకులు అనేవారు మాట్లాడడం జరిగింది. మాబోటి వారి మీద మేము చేస్తున్న సేవా పరిచర్య క్రీస్తుకు వ్యతిరేకంగా, బైబిల్కు వ్యతిరేకంగా, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారందరినీ కూడా నిలువరించి మతోన్మాద సంస్థలకి, వారి వెనకాల ఉండి ఆడిస్తున్నటువంటి మతోన్మాద నాయకులకి, అధికారులకి, అలాగే రాజకీయ నాయకులకి ఎప్పటికప్పుడు బుద్ధి చెప్తూ వాస్తవాలను కనపరుస్తూ ఉన్న మా మీద ఈరోజు బడా సేవకులకి కన్ను కుట్టి వారు ఏం మాట్లాడుతున్నారంటే మత సామరస్యతని దెబ్బతీసే పరిస్థితుల్లో క్రీస్తు విప్లవం కొనసాగిస్తూ, క్రీస్తు సేవను కొనసాగిస్తూ, లేదా క్రీస్తు యొక్క ఐక్యతను మేమందరూ కొనసాగిస్తూ క్రీస్తు సేవకులుగా, సైనికులుగా ముందుకు వస్తున్నప్పుడు వారికి బాధ కలిగింది. పెద్ద సేవకులకి మధ్య చాలా ప్రసంగాలు కూడా చేశారు వారు. మా వల్లంట ఏం జరుగుతుందంటే షార్ట్ ఫిల్మ్స్ తీయడం వల్ల, అలాగే కౌంటర్స్ ఇవ్వడం వల్ల, ఆ యొక్క మతోన్మాదులకు బుద్ధి చెప్పడం వల్ల, వారి గ్రంథాల్లో ఉన్న సత్యాన్ని బయట పెట్టడం వల్ల మత సామరస్యత దెబ్బతింటది అని ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారండి. ఇక ప్రేక్షకులారా, ఒక విషయాన్ని నా సహోదరి సహోదరులారా మీరు గమనించండి. చెయ్యరు చెయ్యనివ్వరు అనే సామెత వీరికి కరెక్ట్గా సరిపోతుందేమో బహుశా. క్రీస్తు మీద, క్రైస్తవ్యం మీద, బైబిల్ మీద బురద జల్లుతూ, బైబిల్ని తగలబెడుతూ, క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, చర్చిళ్ళు కూలుస్తూ, అమాయక సువార్థికుల్ని, అమాయక సేవకుల్ని, అమాయక విశ్వాసుల్ని ఇళ్లలో దూరి కొడుతూ పరిచర్య చేసుకుంటున్నటువంటి వారి మీద విషం చెమ్ముతూ, ఇళ్లలో ఆరాధన చేసుకున్న స్త్రీల మీదకి ఇంటిలోకి వెళ్ళి ప్రార్థన కూడికల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎన్నో మనం సోషల్ మీడియాలో చూసాం. వాటన్నిటిని మేము ఖండించి వారికి బుద్ధి చెప్పడానికి ముందుకు వస్తే ఆఖరికి స్టేషన్లకు కూడా వెళ్ళి వారి మీద చాలా కేసులు కూడా పెడితే ఈరోజు అది తప్పు అని మాట్లాడుతున్న సేవకుల్ని నిజంగా ఏమనాలో ఒకసారి మీరే ఆలోచించండి. మన వల్లంట, మా వల్లంట, ముఖ్యంగా సేవ చేస్తున్న, క్రీస్తునందు పోరాడుతున్న మా వల్లంట ఈరోజు మత సామరస్యత దెబ్బతిని, మత సామరస్యత లేకుండా ఇబ్బంది పడుతుంది అని మాట్లాడుతున్నారు. ఒక విషయాన్ని గమనించాలి. క్రైస్తవులు అంటేనే మత సామరస్యత కలిగిన వారు, శాంతి కాముకులని మరి పెద్ద సేవకులు మర్చిపోకూడదు. ఈరోజు మేము అలా మాట్లాడడానికి గల కారణం, వారికి బుద్ధి చెప్పడానికి గల కారణం, గత 5 సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా క్రీస్తు మీద, క్రైస్తవ్యం మీద, బైబిల్ మీద వ్యతిరేకతను తీసుకొచ్చి, విపరీతమైన వ్యతిరేకతను తీసుకొచ్చి భయంకరమైన పరిస్థితులు ఏర్పాటు చేసి ఎంత ఘోరాతి ఘోరంగా సోషల్ మీడియాలో అవమానపరిచారో కొన్ని మతోన్మాద సంస్థలు కానీ, మతోన్మాదులు కానీ, వారి వెనకాలండి ఆడిస్తున్న పీఠాధిపతులు, నాయకులు, అధికారులు, రాజకీయ పార్టీలు, వీరందరూ కొమ్మక్కై క్రైస్తవ్యం మీద చిచ్చురేపి మత సామరస్యత లేకుండా వారిని వాడుకుంటూ లక్షల కోట్ల రూపాయలు వారికి ఇచ్చి క్రైస్తవ్యం మీద దాడి చేయమని వారికి చెప్తున్నప్పుడు అలాంటి వారిని బుద్ధి చెప్పడానికి మేము ముందుకు వచ్చి పోరాడుతుంటే ఈరోజు మరి పెద్ద సేవకులు అనేవారు ఈరోజు మా మీద కక్షగట్టి మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ధర్మమేనా? ఈరోజు పోరాడుతున్నప్పుడు మేము ఏది ఆశించి పోరాడట్లేదే, దానివల్ల ఎవరికీ నష్టం లేదే, మత దూషణ జరగట్లేదు, ఇక్కడ మత సామరస్యతే జరుగుతుంది. వారు చేస్తున్న అబద్ధపు మాటల్ని తిప్పుకొడుతూ వాస్తవాలేంటో బైబిల్ నుంచి ఎత్తి చూపుచు మరి మీ యొక్క అసత్యాలేంటో వారి పుస్తకాల నుంచి తీసి చూపిస్తున్నప్పుడు ఇదంట మత దూషణ అంటున్నారు కొంతమంది సేవకులు, అదంట మత వ్యతిరేకం అట, మత సామరస్యతని దెబ్బతీస్తుందని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అంటారండి? ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరులారా. షార్ట్ ఫిల్మ్స్ తీసినప్పుడు ఎందరిలోనే అవేర్నెస్, ఎన్నో కుటుంబాలు మారాయి. వీళ్ళకి తెలియదేమో, మరి వీళ్ళందరూ బైబిల్ని తప్పుగా బోధిస్తూ ఉన్నప్పుడు చాలామంది క్రీస్తుని నమ్మిన వారు వెనక్కి వెళ్ళిపోయారు. దానికి గర్వాప్సి అని పేరు పెట్టారు. మరలా ఈ షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నప్పుడు, లేదంటే కౌంటర్స్ ఇస్తున్నప్పుడు, వారితో మేము తర్కిస్తున్నప్పుడు అనేకులు ఇది నిజమే కదా, మేము అభద్రత భావంలోకి వెళ్ళిపోయాం, తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకు తెలుసండి పెద్ద సేవకులరా? ఎంతోమందికి ఈరోజు అలా సువార్త చెప్తున్నప్పుడు వాస్తవాలు గ్రహించి క్రీస్తుని అంగీకరించి ఎన్నో కుటుంబాలు మారాయి. మీకు తెలుసా పెద్ద సేవకులరా? పెద్ద సేవ చేయడం కాదు, పెద్ద మనస్సు కూడా ఉండాలి, పెద్ద ఆలోచన ఉండాలి. పెద్ద సేవకులుగా పేరు, పెద్ద సంఘం అని పేరు ప్రఖ్యాతులు చూపించడం కాదు. మా బోటి వారికి మీ సహాయం ఉండాలి. సేవ చేయడానికి మీ వంటి సేవకులు మా వెనకాల ఉండాలి. అలా ఉండకపోగా మమ్మల్ని దూషిస్తూ, మమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు మీరు. ఎంతవరకు న్యాయం అండి ఇది?
మేము చేస్తున్న పరిచర్యలో మీకు ఏమి నష్టం వచ్చింది? నష్టపోయేది మేమే. నిద్ర నష్టపోతున్నాం, మా యొక్క పరిచర్యను నష్టపోతున్నాం, మా యొక్క సంతోషాలు నష్టపోతున్నాం, ఆనందాలు నష్టపోతున్నాం, ఆఖరికి మా కుటుంబంతో గడిపే సమయాన్ని నష్టపోతున్నాం. ఇదంతా ప్రభు కొరకే చేస్తున్నాం, కొన్ని ఆత్మలు కాపాడబడాలని విస్తృతంగా ఇలా మేము పోరాడుతుంటే క్రీస్తునందు సైనికులుగా మా మీద మీకు అక్కస ఏంటండి? పెద్ద సేవకులారా, మీ పెద్ద సేవ మీరు జరిగించుకోండి, మిమ్మల్ని మేమేం అనట్లేదు కదా. మేము చేస్తున్న పరిచర్య, దేవుడు మాకు అప్పగించిన పరిచర్యను ఎందుకు మీరు కెలుకుతున్నారు? ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు? దీనివల్ల మీకు వచ్చిన లాభం ఏంటి? ఓహో, అయితే ఈరోజు ఇలా మేము చేస్తున్నాం కదా అని ప్రశ్నిస్తున్నారా మిమ్మల్ని? విశ్వాసులందరూ వచ్చి, క్రైస్తవులు వచ్చి వారందరూ పోరాడుతుంటే మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తుంటే మీకు బాధ అనిపించిందా? పోరాటం చేయకపోతే మానేయండి, వద్దనుకుంటే కిమ్మని ఉండిపోండి. దేవుడి కొరకు పోరాటం చేస్తున్నాం మేము, సత్యం కోసం ఆరాటపడుతున్నాం మేము, వాస్తవాలు చెప్పాలని మతోన్మాదులకి వారి వ్యతిరేకులు అందరికీ కూడా బుద్ధి చెప్తున్నాం. మా మీద అక్కసేటండి మీకు. చూసారా ప్రజలారా, మతోన్మాదులు ఒకరై వ్యతిరేకులని మాకు అనుకున్నాం, ఈరోజు పెద్ద సేవకులు కూడా మాకు వ్యతిరేకులే. పరిచర్య చేయడానికి ముందుకొచ్చి సత్యాన్ని మీకు చెప్పాలని ఎంత కష్టపడతామో మీకు తెలిసిన విషయమే. దీన్ని ఏది ఆశించి కాదు, క్రీస్తు యొక్క సువార్త విస్తృతంగా జరగాలని, అనేక ఆత్మలు రక్షింపబడి ప్రతి కుటుంబము వాస్తవాలు అంగీకరించి సత్యం వైపు మరలాలని, క్రీస్తునందు నడవాలని మా ప్రయాసని ఇలా గండి కొట్టడం సబబేనా? బడా సేవకులారా, న్యాయమేనా? ఆలోచించండి ఒకసారి. ఏం చేస్తాం మీకు? మేము మీ ఆదాయానికి ఏమైనా గండి కొట్టామా? మీ విశ్వాసాలు ఏమైనా మేము పట్టుకెళ్ళిపోతున్నామా? మిమ్మల్ని ఏమైనా దూషిస్తున్నాం? ఏది లేదే. ఎందుకు మా మీద మీకు అక్కసు? ఆలోచించండి ఒకసారి. ఈ చేసిన పరిచర్య తప్పు అయితే మేమే చేయం కదా. మేము ఎప్పుడు మత దూషణ చేయలేదు. దూషణకు ప్రతి దూషణ చేయకూడదు, కీడుకి ప్రతి కీడు చేయకూడదు అన్నారు వాస్తవం. బైబిల్ మేము 100% పాటిస్తాం. కీడికి ఎవ్వరు మాకు కీడు చేసినా, మమ్మల్ని దుర్భాషలాడినా, మమ్మల్ని కొడతామన్నా, మమ్మల్ని నిందించినా మేము ఎవరినే అలా చేయలేదే. మరి దూషణకు ప్రతి దూషణ, మమ్మల్ని దూషిస్తున్నా మేము ప్రతి దూషణ చేయలేదు. కాకపోతే ప్రభువుని దూషిస్తే మేము ఒప్పుకోం, క్రైస్తవులను దూషిస్తే మేము ఒప్పుకోం, బైబిల్ని దూషిస్తే మేము ఒప్పుకోం. ఎందుకంటే బైబిల్ అనుసారంగా మమ్మల్ని తిట్టనియండి, మాకు సంతోషమే. మాకు వ్యతిరేకంగా వారు ఎన్ని మాటలు మాట్లాడినియండి, మా మీద ఎన్ని వ్యతిరేక పోస్టులు పెట్టనివ్వండి, మరి మా మీద ఎన్ని వ్యతిరేకమైనటువంటి వ్యంగాస్త్రాలు వేయనియండి, మాకు సంతోషమే. కానీ ప్రభు జోలికి, క్రైస్తవుల జోలికి, బైబిల్ జోలికి వస్తే విడిచిపెట్టేది లేదో. గుర్తుంచుకోండి బడా సేవకులారా, మీకు చేతకాలేని పని మేము చేస్తున్నాం, మీరు చేయలేని పని మేము చేస్తున్నాం. ఎందుకు మా మీద మీకు కోపం? మీరు ఏదైనా మాట్లాడుకోవాలంటే ఓపెన్ అయిపోండి, రండి, కూర్చొని మాట్లాడుకుందాం, రండి, చర్చించుకుందాం. మేము చేసే తప్పు అయితే బైబిల్ అనుసారంగా నిరూపించండి. మీకు ఒకవేళ వాస్తవం తెలిస్తే, వాక్యం మీకే వచ్చని మీరు అనుకుంటే రండి, వెల్కమ్, పిలుస్తున్నాను మిమ్మల్ని, రండి. మేము చేసే పని తప్ప. పౌలు గారు ఎంత చక్కటి సేవ చేశారో బైబిల్లో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. అపోస్తల కార్యములు 17:22 పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్స్ వాసులారా, ఎప్పటికీ కూడా ఏథెన్స్ అనే ప్రాంతము యూరప్ కంట్రీస్లో ఏథెన్స్ అనే ప్రాంతం ఉంది, ఎప్పటికీ ఉంది. అలాంటి ప్రాంతానికి అప్పుడు గ్రీకు దేశస్థులు గ్రీకు మాట్లాడేవారు. ఎంత తెలివైన వారు అంటే ఆ రోజు సైంటిస్టులు వారు. ప్రపంచానికి జ్ఞానం నేర్పిన గ్రీకులతో తర్కించి దేవుడు మాటలు అందించడానికి ఏథెన్స్లో ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన, ఏథెన్స్ వారులారా, మీరు సమస్త విషయంలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. గ్రీసులో ఉన్న దేవతాభక్తి గలవారు వీరంతా కూడా తెలివైన వారు, లోకంలో జ్ఞానవంతులు అవ్వచ్చు, కానీ దేవుడి విషయంలో కించిత్ ఆలోచన లేకుండా, ఇసుమంత కూడా అవగాహన లేకుండా, ఆవగించంత కూడా ఆలోచన లేకుండా ఉన్న వారికి ఏం బుద్ధి చెప్తున్నాడో తెలుసా పౌలు గారు? నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠమున కనబడిన దాని మీద తెలియబడని దేవునికని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురము చేయుచున్నాను. చూసారా, తెలియబడిన దేవునికి రాయబడి ఉన్నదని 22, 23 అపోస్తుల కార్యములు 17వ అధ్యాయములో ఏథెన్స్ ప్రాంతము అర్పియోగు మహాసభ దగ్గర గ్రీకీయులు వారు గ్రీకు దేశానికి సంబంధించినటువంటి గ్రీకు భాష మాట్లాడిన మేధావులతో ఏం చెప్తున్నాడో తెలుసా? అతి దేవత భక్తి గలవారై మీరు ఉన్నారు అని చెప్పి, వారు ఏదైతే తెలియక దేవుడిగా అనుకుంటున్నారో ఆ దేవుడి గురించి నేను చెప్తానని వారికి ఎన్నో సంగతులు వారి యొక్క గ్రంథాల నుంచి ఎత్తి చూపి, వారికి ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ నివృత్తి చేసి, ప్రపంచానికి దేవుడు ఒక్కడే అని నిరూపించి ప్రభువుని యేసుక్రీస్తు అవునొచ్చా అని చెప్పాడు ఆ రోజు పౌలు గారు. ఆ పనే కదండి మేము చేస్తున్నాం. ఏంటి మీకు బాధ వచ్చింది? బైబిల్ అంతా ఏముందండి? మేము చెప్పేది ఏముంది? సాహిత్యం. బైబిల్లో ఉన్న సాహిత్యాన్ని చెప్తున్నాం. సాహిత్య పోరాటాన్ని మేము చేస్తుంటే వారి రాయబడినటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి ఏవైతే తప్పులు ఉన్నాయో, వ్యతిరేకతలు ఉన్నాయో, దేవుడు అనేవాడు ఎలా ఉండడు కదా, సత్యదేవుడు ఎలా ఉంటాడు, నిత్యదేవుడు ఎలా ఉంటాడని చెప్పి బైబిల్లో ఉన్న సందర్భాలు చూపిస్తూ
వారు ఏవైతే ప్రశ్నలు వేశారో వాటికి జవాబు చెప్తూ వారి గ్రంథాల్లో ఉన్న వాటిని చూపిస్తూ బుద్ధి చెప్తూ సామరస్యంగానే సాహిత్య పోరాటం మేము చేస్తుంటే ఇందులో మీకు ఏం బాధ కలిగింది? మత విద్వేషం ఎందుకు వస్తుంది? రెచ్చగొట్టే తత్వం ఎందుకు వస్తుంది? అసలు మీరు మాట్లాడితేనే కదా రెచ్చగొట్టే తత్వం. ఇంతకీ మీరు ఎవరి పక్షాన్ని మాట్లాడుతున్నారు? క్రీస్తు పక్షాన్న, మతోన్మాదుల పక్షాన్న? ఏం వారిని చూసి మీరు బెదిరిపోయారా? వారు మాట్లాడుతూ పోస్టులు పెడితే మీకు బెంగేసిందా, భయం వచ్చిందా? ఏం జరిగిందండి? వణికిపోయారా? ప్రభువుని ఎన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు మీద ఎన్నో వ్యతిరేకమైన దోషాలు చేస్తున్నప్పుడు మీరు ఎక్కడికి పోయారు? మరి వాళ్ళు సినిమాలు తీశారు కదా, ప్రభువుకి వ్యతిరేకంగా, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఎన్నో సినిమాలు తీశారు కదా, షార్ట్ ఫిల్మ్స్ తీశారు, మరి డిబేట్స్ పెట్టారు, ఎన్నో బుక్స్ రాశారు, ఎన్నో మరి పోస్టులు పెట్టారు. మరి వాటన్నిటి మీద మీరు ఎందుకు స్పందించలేదు? ఎన్నో వీడియోస్ చేశారు కదా, మరి వాటన్నిటి మీద మీరు ఎందుకని స్పందించలేదు? ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయని అవి తీస్తూ ఉన్నామని చిన్నోడు మొదలుకొని పెద్దోడు వరకు షార్ట్ ఫిల్మ్స్ కోసం మాట్లాడినోడే, వాటి గురించి పోస్టులు పెట్టినోడే. ఇలా ఎప్పటి వరకు జరుగుతుందని అంటున్నారు. ఏం జరిగింది? ఇది సత్యం కోసం ఎంత దూరమైనా మేము వెళ్తాం. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేస్తాం, ఎన్నో కౌంటర్స్ చేస్తాం, ఎన్నో బుక్స్ రాస్తాం. ఏమైంది? ప్రపంచంలో అవేర్నెస్ వస్తుంది కదా, ప్రజల మధ్య అవగాహన వస్తుంది కదా, ప్రజలు తెలుసుకుంటున్నారు కదా, ప్రభువుని అంగీకరిస్తున్నారు కదా, ఎన్నో కుటుంబాలు మారుతున్నాయి కదా. మీకు ఏం బాధ వచ్చిందండి పెద్ద సేవకులారా? సినిమాలు తీసినప్పుడు మీకు బాధ రాలేదు వారు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు? ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీసామని ఏదో కొన్ని వారికి మరి గట్టిగా బుద్ధి చెప్తున్నామని, వారు రాసినటువంటి సాహిత్యాల్ని తిప్పికొడుతున్నామని, ఇవన్నీ కూడా మేము చేస్తున్నామని మీకు కుళ్ళు వచ్చిందా, బాధ వచ్చిందా, కన్ను కుట్టిందా, నొప్పి వచ్చిందా? ఏమైంది మీకు? మేమేం చేసామని? సత్యం కోసం పోరాడుతున్న మా మీద మీకు ఇబ్బంది ఎందుకండి? చెప్పాను కదా పౌలు గారు చేసిన పోరాటం. మరి ఏలియా గారు ఏం చేశారండి? ఆ రోజు బయలుదేవతల మీద పోరాటానికి వెళ్ళినప్పుడు ఏలియా గారు ఒక్కడే నిలబడి బయలుదేవతల పక్షాన్ని వచ్చిన ప్రవక్తలందరినీ నిలవబెట్టి ఛాలెంజ్ చేశాడు కదా. రోజు దేవుని పక్షాన్ని నిలిచి దేవుడి యొక్క ఔన్నత్యాన్ని తెలిపాడు కదా. ఇశ్రాయేలులో దేవుడి నామాన్ని గణపరిచాడు కదా. అదే పరంపరలో మేము వెళ్తే దేవుడి నామాన్ని గణపరచాలని మేము కూడా ముందుకు వెళ్తుంటే ఏం బాధ వచ్చింది? మీరు గణపరచలేకపోగా మా మీద అంటారా? శాస్త్రులాగా తయారయ్యారా మీరు? మీరు ప్రవేశించిన వారినే ప్రవేశించనివ్వరు పరలోకంలో. మీరు వినరు, విని వాడిని విన్నెవరు. మీరు చేయని వాడిని చేయనివ్వరు. ఏంటి మీ బాధ? మీ సంఘానికి వచ్చిన బాధ ఏంటి? మీకు వచ్చిన బాధ ఏంటి? మీ సేవకు వచ్చిన బాధ ఏంటి? మీకు వచ్చిన నొప్పేటి? మేము చేసిన సేవలో సహాయం చేయకపోగా, మాతో పోరాడకపోగా మమ్మల్ని దూషిస్తే మీకు వచ్చిన లాభం ఏంటి? ప్రభువుకు వ్యతిరేకత తప్ప. ప్రభువుకు వ్యతిరేకులు అవుతున్నారు మీరు. క్రీస్తు వ్యతిరేకులయ్యే పరిస్థితి తెచ్చుకోకండి. దయతో మీరంటే మాకు ప్రేమ, మీ మీద మాకు ఏ అక్కసు లేదు. కానీ ఇలాంటి మాటలు దయతో ఆడొద్దని బడా సేవకులందరికీ కూడా సవినయంగా విన్నవించుకుంటున్నాను. ప్రజలని అప్రమత్తం చేసి సత్యం వైపు మళ్లించాలనే మా చిరు ప్రయత్నంలో దేవుడు మాకు తోడుగా ఉండాలి. ఎప్పుడు ఉన్నాడు. ఇందులో మమ్మల్ని మేము నష్టపోవడానికి, మమ్మల్ని మేము కోల్పోవడానికి ముందుకు వస్తే ఎక్కడో కూర్చొని మాట్లాడతారే మీరు. మరలా తిరిగి కిందన మీ వాళ్ళతో మాట్లాడిస్తున్నారా? మీ గొప్పోలా మీరు? వాళ్ళు మాట్లాడతారండి. ఆ కింద సేవకులు, కింద నుండే సేవకులు మరి భజన చేసుకునే కొంతమంది ఏమంటున్నారు? మా సేవకుడు గొప్పోడు, మా సేవకుడు అంత సేవ మీరు చేయగలరా? అన్ని చర్చలు మీకు ఉన్నాయా? అంతమంది విశ్వాసులు మీకు ఉన్నారా? అంత గొప్ప పరిచర్య మీకు ఉందా అని తిరిగి మమ్మల్ని ప్రశ్నిస్తారా? అంత గొప్ప పరిచర్య ఉంటే, అంతమంది విశ్వాసులు ఉంటే వారందరి కథలు రమ్మనండి, ప్రభునందు పోరాటానికి రమ్మనండి. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, అందరూ రండి బయటికి. మరి ఎందుకు రాలేదు? బైబిల్ కాల్ చేసినప్పుడు అందరూ రాలేదేమి? బైబిల్ తొక్కినప్పుడు అందరూ రాలేదేమి? బైబిల్ తిట్టినప్పుడు అందరూ రాలేదేమి? క్రీస్తుకు వ్యతిరేకంగా షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నప్పుడు రాలేదేమి? కౌంటర్స్ పెడుతున్నప్పుడు రాలేదేమి? హెచ్చరిస్తున్నప్పుడు రాలేదేమి? చర్చలు కూల్చినప్పుడు రాలేదేమి? సువార్తికులు కొట్టినప్పుడు రాలేదేమి? ఇళ్లలో ప్రార్థనలను డిస్టర్బ్ చేసి నప్పుడు రాలేదేమి? ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కృష్ణుడి విగ్రహం అక్కడ పెట్టినప్పుడు మీరు అడగలేదేమి ఎందుకు పెట్టారని? ఏమంటే ఈరోజు మా వల్ల ఏదో బాధ వచ్చేసినట్టు మాట్లాడుతున్నారు. మా వల్ల మీకు ఏ బాధ రాలేదు. మీకు వచ్చిన బాధ ఏంటో తెలుసా? సోదరులు, క్రైస్తవ సోదరులు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. వారు పోరాడుతున్నప్పుడు ఎందుకు మీరు పోరాడట్లేదు, వారితో ఎందుకు మీరు కలిసి ఉండట్లేదనే మాట మీకు బాధేసింది. రాకపోగా మమ్మల్ని ఆపాలని మీరు అనుకుంటున్నారు. మీ వల్ల కాదు ఇది. మేము ఉన్నంత వరకు క్రీస్తు కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. ఎక్కడ తగ్గేది లేదు, ఎవ్వరికి తలదించేది లేదు. ఒక్క ప్రభు ముందు తప్ప, ఒక దేవుని ముందు తప్ప ఎవ్వరికి తల ఉంచేది లేదు, తలదించేది లేదు. సత్యం కోసం పోరాడుతాం. క్రీస్తు వ్యతిరేకులందరికీ ఖండించి గద్దించి బుద్ధి చెప్తాం. ఇది మాకు బైబిల్ నేర్పించింది. మీకు చేత కాదేమో ఖండించి గద్దించి బుద్ధి చెప్పడం మానేయండి. సైలెంట్గా ఉండండి. మీ పని ఏదో మీరు చేసుకోండి, మీ సేవ ఏదో మీరు చేసుకోండి. మీ విశ్వాసాలు మీరు కంచి వేసి కాపాడుకోండి. మా సేవలోకి మీరు రావద్దు, మా పరిచర్యలోకి మీరు రావద్దు, మా పరిధిలోకి మీరు రావద్దు. మా మీద దయతో దోషణ మాట్లాడద్దు. మా పనిని, దేవుడు మాకు అప్పగించిన బాధ్యత గల పనిని, ఆత్మల రక్షణార్థమే మేము చేస్తున్న పనిని చేయనివ్వండి. దయతో మేము చేస్తున్న పనికి అడ్డు రావద్దని ఇందు మూలంగా బడా సేవకులందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ దేవుడు జరిగిస్తున్న ఈ పరంపర పరిచర్య తుదమట్టుకు సాగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి మా సహోదరులకు తెలియజేస్తూ క్రీస్తు కొరకు,
క్రీస్తునందు క్రైస్తవ్యం కొరకు, సత్యవాక్యం కొరకు ఈ పోరాటం కడవరకు కొనసాగిస్తామని ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మరొక అంశంతో కలుసుకుందాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమెన్. హనీ జాన్సన్ గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా OBCC ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని క్లిక్ చేయండి.